నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో గల జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివిన 1999-2000 సంవత్సరంకు చదివిన పూర్వ విద్యార్థులు దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితులు కష్టసుఖాలు బాధలు ఒకరికొకరు పంచుకున్నారు. అలాగే వారికి విద్య నేర్పిన గురువులను కూడా పిలిపించుకొని సన్మానం చేశారు. వారి నుంచి కొందరు మిత్రులు అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు ఆర్థికంగా సాయం అందించారు. సి నారాయణ అనే స్నేహితుడు కుటుంబానికి 50,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇక మీదట కూడా మా స్నేహితుని స్నేహం ఇలాగే కొనసాగుతుంటుందని అన్నారు. ఎవరికి కష్టం వచ్చినా అందరం తోడుగా ఉంటామని కష్టసుఖాలను పంచుకున్నారు. దాదాపుగా 40 మంది స్నేహితులు పాల్గొన్నారు. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించిన జగదీష్ ఆంజనేయులకు స్నేహితులందరూ అభినందనలు తెలియజేశారు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ కోటకొండ హై స్కూల్లో 2000 బ్యాచ్ మేమందరం కూడా ఈరోజు స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో అందరం కూడా మేము 2 మెంబర్స్ మా 10th క్లాస్ బ్యాచ్లో, అందులో ఒక 5 మెంబర్స్ అంటే వాళ్ళు అటెండ్ కాలేకపోయారు. అందరం కూడా ఇక్కడ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి మా ఉపాధ్యాయులందరినీ కూడా ఈరోజు గురువులను మేము సన్మానించుకోవడము, అదేవిధంగా ఈరోజు ఈ కోటకొండ హై స్కూల్లో మేమందరం చదువుకున్న 10 సంవత్సరాల జ్ఞాపకాలు అందరం గుర్తు చేసుకొని ఈరోజు చాలా ఆనందంగా గడపడం జరిగింది. ఈ 25 ఇయర్స్లో మేమందరం కూడా ప్రతి ఒక్కరము విద్యార్థి దశ నుంచి ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఒక ఉన్నత స్థానంలోకి, అంటే ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కరం ఒక రంగంలో ఎదిగాము. ప్రతి ఒక్కరము ఈరోజు వచ్చి మా 25 ఇయర్స్లో మేము ఏమేం చేశాము అని చెప్పేసి ఒక్కరొక్కరు మా అభిప్రాయాలందరినీ కూడా మేము ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా 10th క్లాస్ బ్యాచ్లో 2 మెంబర్స్లో మాకు ఇప్పుడు సి నారాయణ అనే కుటుంబానికి, తన కుటుంబంలో తనకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకి కూడా ఈరోజు వాళ్ళ భార్య ఇక్కడ రావడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయము. మేమంతా ఫ్రెండ్స్ కలిసి అందరము మా సహాయంగా మా వంతుగా ఒక 50,000 వాళ్ళకి డిపాజిట్ చేయించడం జరిగింది. ధన్యవాదాలు. 1999-2000 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు మేము 10వ తరగతి ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక్కడ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 20 సంవత్సరాలు పూర్తయింది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమం ద్వారా మేమందరం మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కోటకొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అందరం కలుసుకున్నాం. ఈ సమ్మేళనం ఏ విధంగా జరిగిందంటే, గురు శిష్యులు అందరం కలిసి ఆత్మీయంగా, సంతోషంతో, ఆనందంగా, మధురమైనటువంటి అనుభూతులతో ఇక్కడ జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి దాదాపు మా విద్యార్థులు అంటే స్నేహితులు, మాకు పాఠాలు చెప్పినటువంటి గురువులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారి ఆశీస్సులు మాకు అందించడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం ఎంతో మధురంగా మేము ఆనందంగా గడుపుకోవడం జరిగింది. ఈ సమ్మేళనంలో అందరినీ గురువులను సన్మానించడం జరిగింది. ఇక్కడ మా గ్రూప్లో ఉన్నటువంటి విద్యార్థులలో కొంతమంది అకాల మరణం చెందడం జరిగింది. అలాంటి వాళ్ళని కూడా స్మరించుకున్నాం. కొంతమంది గురువులు కూడా మిస్ కావడం జరిగింది, వాళ్ళని కూడా స్మరించుకున్నాం. మరి ఒక బాధిత కుటుంబం అయినటువంటి మా స్నేహితుడు మా మధ్యలో లేకపోవడం, శ్రీ నారాయణ అని, ఆయన కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మున్ముందు జరుపుకోవాలని మేమంతా ఒక దృఢ నిశ్చయంతో ఒక సంఘంగా ఏర్పడి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయడంలో భాగం కావాలని నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి మా మిత్రులు జగదీష్, రమేష్, అదేవిధంగా ప్రశాంత్, వెంకటయ్య, అదేవిధంగా రవికుమార్, చాలా మంది లక్ష్మయ్య, అందరి సహకారంతో ఈ 10వ తరగతి మేము పూర్తి చేసుకున్న 25 సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని అత్యంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి సందర్భంగా అందరికీ, మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము చదువుకున్న స్కూల్లోనే కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. దాదాపు 35-40 మంది దాకా కలిసాము. మరియు ఒక 5 గురువులు కూడా వచ్చారు. అందరికీ సన్మానించడం, అందరూ ఆనందంగా గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుండేలా ఉన్నాయి. అయితే స్పెషల్గా సి నారాయణ అనే మా మిత్రుడికి ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం ద్వారా వాళ్ళ కుటుంబానికి మేము ఒక 50,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. ఇలా ఇంకా ఫ్యూచర్లో ఇంకేదైనా ఇలాంటి ఏదైనా సంఘటనలు జరిగితే
ఇంకా ఫ్యూచర్లో సాయం చేసే దిశగా మేము ఆలోచిస్తున్నాం. అయితే